హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రైట్ రైట్. అది అంటే నేను ఈ మధ్యనే నేను కొంచెం దేవుని తెలుసుకున్నాను. నేను మా ఫ్యామిలీ అందరూ దేవుళ్ళలోకి వచ్చాను. అయితే మీ వీడియోస్ అంటే నేను సిగ్నేచర్ స్టూడియోలో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎంత సెన్సేషనల్ అయిందో అక్కడి నుంచి నేను మీ గురించి ప్రతిరోజు మీ వీడియోస్ చూస్తూ బిగ్ ఫ్యాన్ అయిపోయాను. మీతో మాట్లాడుతున్నా కూడా చాలా సంతోషంగా ఉంది. నిన్న కూడా చేశాను, మీ కాల్ కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. నేను థ్యాంక్ యూ బ్రదర్. మీరు చాలా అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీరు ఇలాగే ఇంకా అంటే నాకు మాటలు రావట్లేదు నేను ఎలా చెప్పాలో. నేనైతే చాలా రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీతో మాట్లాడుతున్నందుకు. మీరు ఇలాగే ఫైట్ చేయాలి. నాకు చాలా విశ్వాసం, మీరు చెప్తున్న మీరు క్లారిటీ ఇచ్చిన దాన్ని బట్టి చాలా విశ్వాసం వస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చే ఆన్లైన్ ఇన్స్పిరేషన్ నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మీ ప్రార్థన, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా. మీకు ఎలా చెప్పాలి అని అంటే, మీరు నాకు ఒక పాప్ షోయింగ్ అంటారు చూసారా, అసలు మీకు మాట్లాడి రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. మీకు ఎంత జ్ఞానమో, అసలు మీరు ఎంత రీసెర్చ్. మీరు ఆ ముదిగండ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ ఇంటర్వ్యూ ఒకటి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు అది కరోనా టైంలో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి మళ్ళీ జరిగిందో లేదో తెలియదు. ఆల్మోస్ట్ మీరు 400 వీడియోస్ దాకా ఉన్నట్టున్నాయి యూట్యూబ్లో. సో ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ మార్నింగ్ ప్రతిరోజు వింటున్నాను. మన వీడియోలు ఈ పైన ఉన్నాయి. అవునా? ఓకే. సో నేను వన్ బై వన్ వింటున్నా. అసలు ఎంత క్లారిటీ వచ్చింది, ఎంత నాకు మొన్నటి దాకా నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను అన్నది నాకు మీలాగే ఒక బ్రదర్ చెప్తున్నప్పుడు మేము తక్కువ అర్థం చేసుకొని ఎంత నష్టపోయాము, ఇప్పుడు ఎంత తెలుసుకున్నాము. అసలు నిజంగా చాలా బాగా మీరు అదే అంటున్నాను. మాకు తెలిసింది కొంత అయితే మీరు చాలా బాగా ఇంకా మాకు ఆన్లైన్లో మీరు పెట్టిన వీడియోస్ నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆత్మీయ ఆహారం అనుకొని ఎంతో రక్షించబడుతున్నారు. అది మీకు ఎదురుగా ఉంటేనే మీ కాళ్ళ మీద నమస్కారం చేద్దాం అనిపిస్తుంది. మీలాంటి సాంబశివరావు గారిలో నేను కూడా అవ్వాలి అని నాకు ఒక లోపల నుంచి ఒక ఉద్రేకం అనుకోండి, లేకపోతే తపన అనుకోండి. నా బుక్స్ నేను చదవాలి. మీరు ఇప్పుడు అమౌంట్తో సంబంధం లేదండి నాకు. నేను అసలు జ్ఞానాన్ని మీరు ఎంత రీసెర్చ్ చేసి మీరు అది రాశారో అది ఈగర్గా నేను చదవాలి, తెలుసుకోవాలి. నేను ఎంతో మందికి ఇంకా నాకు కూడా బాధ్యత ఉంది, చెప్పాలి. ఇంకా మా ఫ్యామిలీలో మెంబర్స్ నాతో వాదించే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి అని అంటే. సో ఐ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ఎవిడెన్స్ కదా అని చెప్పేసి నేను బుక్స్ గురించి నేను ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ధైర్యం సరిపోవట్లేదు. ఆ సిగ్నేచర్ వీడియో ఆల్మోస్ట్ నేను దాదాపు ఒక 50 times, మోర్ దెన్ 50 times చూస్తుంటాను. వాట్ టు వర్డ్ అంటే ఆ యాంకర్కి ఎంతో మంది షఫీ గారిని చేశారు, ఇంకో అతను ఒక అతను చేశారు. వాళ్ళందరికీ లాస్ట్కి క్వశ్చన్ మార్కే ఉండిపోయింది. బట్ మీరు లాస్ట్లో మిమ్మల్ని ఆయన ఏ విధంగా అయితే టార్గెట్ చేశారు, మిమ్మల్ని ఎట్లయితే అప్రిషియేట్ చేశారో ఆ రోజు నిజంగా చెప్తున్నాను సార్. క్రిస్టియానిటీ దేవుడు మీ ఎందుకు మాట్లాడిచ్చారు అసలు నిజంగా. అసలు నిజంగా సార్, అందుకని అంటున్నాను మీరు ప్రతి ఒక్క వీడియో మమ్మల్ని ఒక స్టెప్ పైకి తీసుకెళ్తాను. ఎంత విశ్వాసంలో మమ్మల్ని నడిపిస్తున్నానంటే మీరు ఆన్లైన్ ద్వారా. నాకు తెలీదు అసలు, ఏదో వ్యర్థమైన వాటిని చూసుకుంటూ ఏదో పొద్దున్నే కనపడిన బొమ్మలకి దండం పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళని అసలు నిజంగా మమ్మల్ని చాలా రక్షిస్తున్నారండి. మీకు నిజంగా జన్మలకి మేము చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది. అంత 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 బాగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నేను ఇంతకు మించి నేను వాట్సాప్లో మీకు చెప్పాలంటే నేను ఇప్పుడే మీకు వాట్సాప్లో నేను నా అడ్రస్ పెడతాను. మీరు అంత త్వరగా నాకు షేర్ చేయగలిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అదే మీరు అన్నట్టు ఆ ఇంటర్వ్యూ అంతా కూడా దేవుడే నాతో ఇది చేయించాడండి. వాస్తవానికి ఆ రోజు నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. కానీ అక్కడికి వెళ్ళి కూర్చోగలను ఏందో నాకు తెలియదు, కానీ అసలు అది నన్ను నేను మర్చిపోయాను అనమాట. అక్కడ కాసేపు నేను ఏం మాట్లాడానో ఏందనేది కూడా ఇంటర్వ్యూ అయిపోయిందా నాకు తెలియదు. అంటే దేవుడే నిజంగా కలుగు చేసుకున్నాడు ఆ విషయంలో. అందుకేనండి అది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఫోన్లు ఎత్తలేకపోయాను. అంటే మన క్రైస్తవం నుంచి సేవ్ మీలాంటి ఫీలింగ్ ఎక్కువ మంది. నేను విన్నాను సార్, కొంతమంది మీ ఫ్రెండ్స్ మీకు బుక్స్ రాయటంలో హెల్ప్ చేశారని. సార్ నేను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను మీ వీడియోస్ అన్ని విన్న తర్వాత. ఒక ట్రాన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ అంటే ఏంటంటే
సో ఏంటి ఇంత ఇంత అజ్ఞానంలో వీళ్ళంతా ఉండి దీన్ని ఇంత బలంగా వాదిస్తున్నారు ఏంటి? మీరు పెట్టిన అంటే శివుడి గురించి కానీ విష్ణువు గురించి కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన క్లారిటీ గురించి కానీ ఇంత చెప్తున్నా కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ప్రతి వీడియోలో కరుణాకర్ సుజ్ఞాని మీరు మాట్లాడుతున్న విధానానికి నిజంగా అంటే మేము చేయాల్సిందే మా తరపున మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న యుద్ధానికి నిజంగా దేవుడి ఆ రోజు ఇజ్రాయెల్ వెనుక యెహోవా దేవుడు ఎలా అయితే ఉన్నాడో నిజంగా ఈ రోజు మాకు అనిపిస్తుంది ఇండియాలో మీ వెనుక ఉండి మిమ్మల్ని ఎంచుకున్నాడేమో. గొప్ప సాక్ష్యం సార్ మీరు. నిజంగా సార్ నాకు పెద్ద క్రిస్టియానిటీ అంటే తెలీదు. బైబిల్ ఇప్పుడు చదువుకుంటూ నేర్చుకుంటున్నాను. నేను మారాను. నేను నా ఫ్యామిలీని కూడా మార్చుకోవాలి. నేను కూడా అన్ని వాళ్ళకి కూడా చెప్పుకోవాలి ఇంత జ్ఞానం గురించి అని చెప్పేసి మీరు నాకు రైట్ పర్సన్ అనిపించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుని మహాకృప అండి. దేవుని కృప ఉండబట్టే నేను ఇంతవరకు నేను చేయగలుగుతున్నాను. ఫాదర్ చర్చిలకి అగ్నెస్ట్ గా ఫైట్ చేసి చర్చిల మీద కేసులు పెట్టి మా ఫాదర్ చాలా చాలా క్రిస్టియన్స్ అంటే చాలా స్వీకరించుకొని కర్రలు పెట్టి కొట్లాటి ఇట్లాంటివి చేశాడు మా ఫాదర్. అంటే నేను మా ఫాదర్ని ఫాలో అయ్యాను కాబట్టి నా క్రిస్టియానిటీ నేను హెల్ప్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలియదు ఒక రాత్రి కాడ నాకు కూడా దేవుడు అనేవాడు అర్ధరాత్రి కాడ అంటే లోకంలో బతుకుతున్న వాళ్ళకి తెలుసు కదా సార్ 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్రలో పట్టక చాలా చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఒక రాత్రి కాడ ఒక టీవీలో ఒక పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ కి నేను అట్రాక్ట్ అయ్యాను. తెలియకుండా కొంచెం దేవుని మనసులో తలుచుకుంటూ ఒక బ్రదర్ అన్నమాట నా ఫ్రెండే, నా క్లాస్మేట్. తను చెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇంకా తెలుసుకోవాలని. బట్ ఎక్కడ కూడా బైబిల్ చదవటం అర్థమయ్యేది కాదు. అంటే మనకు ఆ లాంగ్వేజ్ స్టార్టింగ్ అర్థం కాదు కదా. సో అయినా సరే ఇంకా నేను అనుకున్నాను దేవుడు నన్ను ఆహ్వానించాడు. ఇంకా నేను ఎలా స్టార్ట్ చేశానంటే సార్ నేను ఒక 2 years నుంచి డెఫినెట్లీ నేను ఒక 2 years అనుకోవాలి. నేను స్ట్రాంగ్ అనుకున్నాను. ఇంకా నేను తెలుసుకుని 10% తెలుసుకోవాల్సిన 90% ఉంది. సో ఈ 10% కూడా నేను ఎంత ఆనందంగా ఉన్నాను అంటే ఇంకా 90% తెలుసుకుంటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటాను. ఇంకా నా తరం నాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలు వాళ్ళంతా కూడా దేవుని తెలుసుకుంటారు. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ విషయంలో. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మీ వీడియోస్ అంటే మీ ఇంటర్వ్యూస్ ఇంకా రావాలని చాలా మంది తెలుసుకోవాలని ఇంకా ఎదురు చూస్తున్నాం సార్. మీ ఇంటర్వ్యూ ఇంకా మీరు ఆరోగ్యంగా సార్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ నేను అంటే ఈ మాట వాడచ్చో లేదో తెలియదు సార్. మీరు అంటే నేను విన్నాను మీరు ఇంతకుముందు ఏదో బిజినెస్ చేసేవాళ్ళని, బట్ అవన్నీ చేస్తున్నారు, అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు సార్. ఎన్ని కైండ్ ఆఫ్ మీకు ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా సార్ నా నెంబర్ మీకు గుర్తుంటుందో తెలియదు కానీ సార్ నేను కనీసం మీకు 1 monthకి ఒకసారైనా నేను గుడ్ మార్నింగ్ లేకపోతే గుడ్ ఈవినింగ్ పెడుతుంటాను. నా నెంబర్కి వచ్చినప్పుడు మీకు ఎటువంటి నేను వస్తాను సార్. మాది విజయవాడ సార్. మీ విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. మేమైతే మీకు సన్మానం చేయాలని ఎంత ఆరాటంగా ఉన్నాను. మీకు ఏ రకమైన గిఫ్ట్ ఇవ్వాలి అయ్యో ప్రతిరోజు తలుచుకుంటానండి. వచ్చే రాజు ప్రార్థన దేవుడు వింటారని అంటారు. నేను చెప్తున్నాను మీ నైట్ మీ ఫోన్ కాల్ వినకుండా ఆ రోజు పడుకుంటే ఏదో ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఇచ్చే కౌంటర్స్ మీరు చెప్పే విధానం కోపపడకుండా ఎదుటి వ్యక్తి ఒక మెంటల్ పేషెంట్ అయి ఉండొచ్చు, బట్ ఒక డాక్టర్ లాగా మీరు అతను ట్రీట్ చేస్తారు. అప్పుడు ఆ పేషెంట్ కొంచెం తెలిసినాయి కదా సార్ మన స్టేజ్ అంటే మన దారిలోకి వచ్చే వరకు మీరు అతన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది సార్. ఆ డీలింగ్ అనేది చాలా బాగుంటుంది సార్. అది అక్కడ మీరు క్రిస్టియానిటీ మీద చాలా గౌరవం పెంచారు. ఇక్కడ మాట తడబడకుండా అంటే మీరు ఓపికతోని మీరు ఇచ్చే ఆ ఇంటర్వ్యూలో కూడా ఆ యాంకర్ గారు మిమ్మల్ని జీవితంలో మర్చిపోరు. ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. మహేందర్ గారు సిగ్నేచర్ స్టూడియో. ఆయన గుర్తురాలేదండి. ఆయన కనబడట్లేదు సార్. నాకు మీరే కనబడుతున్నారు. అది అంతగా మీరు వెళ్ళిపోయారు మనసులోకి. నేను చాలాసార్లు ధైర్యం చేశాను కాల్ చేద్దామని. మీకు చాలా కాల్స్ అంటే నేను సింపుల్గా మిమ్మల్ని చూసినప్పుడు చాలా సాధారణమైన వ్యక్తి అని అప్పుడు ఇద్దరు చూసినప్పుడు ఏం చెప్పగలుగుతారు, ఈయన చాలా స్టాఫ్ కోసం చేస్తాడు, చాలా సీరియస్గా ఈయన ఇరకాటం పెడతాడు, అరే క్రిస్టియానిటీ నవ్వులు పాలవుతుందేమో అని ఒక ఆందోళన ఉన్నాను. కానీ నిజంగా సార్ అదే బ్యాట్ పట్టుకొని బాగా శిక్షలు పెడుతుంటే ఏమానందం ఉంటుందో. మీరు ఇచ్చే డైలాగ్ మీరు ఇచ్చే ఆన్సర్ ఆయన క్వశ్చన్ చాలా చక్కగా చెప్పారండి. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా రావాలి సార్. నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం చాలా మంది మా కొలీగ్స్కి నేను రిఫరెన్స్లు ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియని దేవుడు తెలియక నిజంగా చాలా మంది
ఇబ్బంది పడుతున్నారు. నేను కొంచెం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. దీని గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేను మీకు ఇంకా ఏమంటారు మా ఫ్రెండ్స్ చేత కూడా పంపిస్తాను. మీ నెంబర్కి వాట్సాప్ పెడితే మీరు రిప్లై ఇవ్వగలుగుతారా సార్? అది తప్పకుండా తప్పకుండా. రైట్ సార్, నేను ఇప్పుడే చేసేస్తాను సార్, మీకు అమౌంట్ చేసేస్తాను, అడ్రస్ కూడా పెట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడన్నా 1 month ఒకసారి నేను కాల్ చేయాలనుకున్నాను, మెసేజ్ పెట్టాలనుకుంటున్నాను. ఒక మెసేజ్ రిప్లై ఇస్తే చాలు సార్, మీరు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా మీరు ఏంటది ఆరోగ్యంగా ఉండాలి, మీరు చాలా ధైర్యంగా పోరాడాలి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.